నేను నా ప్రమాణ స్వీకారం చేశాను, కిందకు వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి కుమారస్వామి గారు మీరు నేను పలానా భరత్ ఇక్కడ గెలిచాను మాకుందంటే అప్పటికీ ఆయనకి దాని గురించి తెలుసు. నేను అది ఒక ఛాలెంజ్ గా తీసుకుందాం అనుకుంటున్నాను, దాన్ని రివైవ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పారు. ఆ మాటకే దాని తర్వాత ఇక్కడ విజిట్ కూడా వచ్చి అందరు చూసారు, అందరు కూడా చూసారు. గత 5-6 సంవత్సరాల్లో ఏ స్టీల్ మినిస్టర్ కూడా రాలేదు. ఆయన కమిట్మెంట్ లో మనం ఎవరూ క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయన చాలా కమిటెడ్ గా ఉన్నారు. అనేక వేదికల్లో కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి పరిష్కారం ఏంటి? మీతో మాట్లాడినప్పుడు కూడా నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని నాకు చెప్తున్నారు. నేను కూడా వాళ్ళు నన్ను కలిసినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, మీరు 10 మంది 10 మాటలు చెప్తే నేను వాళ్ళకి ఏమని చెప్పాలి? సో మనందరం ఒక మాట మీద కొద్దాం. సేల్ లో మర్జ్ చేస్తే సుముఖం అంటే చాలా మంది సుముఖం అంటారు, 2-3 వచ్చి అది జరగదంటారు. రకరకాల అభిప్రాయాలు. మా ప్రకారం కూడా సేల్ లో మర్జ్ చేస్తే బాగుంటది అనే అభిప్రాయం ఉంది కాబట్టి నేను కూడా అది ఢిల్లీకి వెళ్ళి అడగడం జరిగింది. ఇవాళ మీరు ఈ ఫైనాన్షియల్ ఛాలెంజ్ ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ఉందో అది గత 4 ఏళ్ళ కోవిడ్ తర్వాత నుంచి, కోవిడ్ ఒక ఇయర్ బాగా చేసి దాని తర్వాత నుంచి దిగజారుతూ వచ్చింది. ఇవాళ ఏంటంటే దాన్ని ఉరితాడంటారు చూడండి, అది మెడ మీద అలా టైట్ అవుతూ వచ్చేసరికి ఇవాళ ఆ పరిణామాలు మనకి గ్రౌండ్ లో కనపడుతున్నాయి. రా మెటీరియల్ సప్లై ఆగిపోతుంది, దాని వల్ల మనకి ఫర్నెస్ కూడా షట్ డౌన్ అయిపోతుంది, నడపలేకపోతున్నాం. దీని లోపల మనకి పరిష్కారం వస్తుందా లేదా అని అందరు భయపడుతున్నారు. నన్ను ఇక్కడ నాయకులు కలిసినప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు నాకు 10 సార్లు. నేను వాళ్ళకి చెప్పాను కూడా, నేను మీ బాధ ఆవేదన అర్థం చేసుకోగలుగుతున్నాను, మీకు కూడా తెలుసు, కానీ మీ కళ్ళ ముందు మూసుకుపోతుంది, దీనికి ఏం చేయాలనే భయంతో మాడుతున్నారు. ఒక ఫర్నేస్ ఆల్రెడీ మూసుకుపోయింది, ఇంకోటి కూడా మూసుకుపోతే ఇంకా ప్లాంటే ఉండదు, దాని తర్వాత అసలు దాన్ని రివైవ్ చేసే ఛాన్స్ ఉంటుందా లేదా అనే భయం కూడా చాలా మంది నాయకుల్లో ఉంది. స్టీల్ మినిస్టర్ వేదిక మీద ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ తో కూడా మాట్లాడారు. దాని తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్ మీటింగ్ కోసం కూడా వెళ్ళినప్పుడు అక్కడ కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఏంటంటే ఇవాళ 16 ఎంపీలు తెలుగుదేశం పార్టీ అలయన్స్ లో కూడా సెకండ్ లార్జెస్ట్ పార్టీ అండ్ ప్రైమరీ అలయన్స్ పార్టీగా ఉన్నాం కాబట్టి మన ఏదైతే ఆలోచనలు ఉన్నాయో దానికి ఒక రెస్పెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం బాగా ఇస్తుందని మేము నమ్ముతున్నాం. దానికి అనుగుణంగానే డెవలప్మెంట్స్ కూడా అవుతున్నాయని కూడా నేను కూడా నమ్ముతున్నాను. ఇవాళ ఇన్ఛార్జ్ సిఎండి పెట్టారు, ఫైనాన్స్ సెక్రటరీ మారారు. ఒక్కొక్క ఇన్సిడెంట్ మీద ఒక్కొక్కరు ఒక్కొక్క వర్జన్ స్టోరీ క్రియేట్ చేసి అపోహలు క్రియేట్ చేస్తున్నారు. దేనికి అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఒకటి మాత్రం స్పష్టంగా స్టీల్ మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే దీని ఎట్లో గట్లా రివైవ్ చేయాలని నేను కంకణం పట్టుకున్నాను, ఏదో ఒకటి నేనైతే చేస్తాను, కానీ ఏదో ఒక సహాయం వచ్చిన తర్వాత ఇక్కడ మాత్రం మనం కష్టపడి పని చేయకుండా ప్రొడక్షన్ మాత్రం మనం మాక్సిమైజ్ చేయకపోతే మనం ఎప్పుడు కంప్లైంట్ చేయాలి? వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే, ఆ రా మెటీరియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే మనం కంప్లైంట్ చేయాలి. డబ్బులు ఇచ్చి రా మెటీరియల్ ప్రాబ్లమ్స్ షార్ట్ టర్మ్ లో సాల్వ్ చేసిన తర్వాత మనం కానీ ప్రొడక్షన్ తీసుకుని రాకపోతే అప్పుడు మన మీద ఫింగర్ చూపిస్తారు. అందుకే ఈ వేదిక మీద ఇక్కడున్న నాయకులందరికి కూడా నేను చెప్తున్నాను, ఇప్పుడు డబ్బులు వస్తే శాశ్వతంగా పరిష్కారం వస్తుందని నేను అనట్లేదు. ఎందుకంటే మనకి సొంత గనులు లేకపోవడం వల్ల ఎప్పుడైనా సరే మనకి ప్రాఫిటబిలిటీ అనేది ఇంకో స్టీల్ ప్లాంట్ తో కంపేర్ చేస్తే ఇబ్బంది ఉంటుంది. కానీ ప్రొడక్షన్ మాత్రం మనం మాక్సిమైజ్ చేస్తే ఎఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే మేము మొదటి నెలలోనే స్టీల్ ప్లాంట్ తో మనం రివ్యూ పెట్టుకున్నప్పుడు వాళ్ళు చూపించారు, మాకు 3 ఫర్నెస్లు ఇంత కెపాసిటీతో ఆపరేట్ చేస్తే రా మెటీరియల్ కాస్ట్ మాకు ఎంత అవుతుంది పర్ టన్ను అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంత లాభం వస్తుంది అని. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మనం లాభాల్లో నడపగలుగుతాం 3 ఫర్నెస్లు 100% కెపాసిటీలో నడపగలిగితే. సో స్టీల్ మినిస్టర్ గారు అన్నది ఏంటంటే నేను కష్టపడి చేస్తాను, ఏదో ఒక సహాయం నేను ఇప్పిస్తాను, దానికి అనుగుణంగా మనం గాని ఇక్కడ పని చేయకపోతే రెండోసారి మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి కాపాడమంటే అది నా చేతిలో కూడా ఉండకపోవచ్చు. ఇవాళ నేను అది చెప్పాలి. ఎందుకంటే ఇందాక అక్కడ మాట్లాడుతూ 97, 98లో ఎట్లాగైతే రివైవ్ చేశారో అట్లా రివైవ్ చేయమని అన్నారు. నేను కూడా చాలా సార్ క్యాంపెయిన్ స్పీచ్ లో కూడా నేను అదే ఉదాహరణగా తీసుకుని మళ్ళీ ఈసారి ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మనందరి మీద ఇప్పుడు బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎంపీగా కూడా ఉన్నాను కాబట్టి నో హాలిడే. మనం పడుకుని ఇది జరిగితే బాగుంటది అని రిలాక్స్ అయితే మాత్రం జరగదండి. ఇది కష్టంతోనే మనకు వచ్చేది. వాళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం మనకి వెంటనే ఇక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవ్వవు. మనం రా మెటీరియల్ ఏ ప్రైస్ కి ప్రొక్యూర్ చేస్తున్నాము, ప్రొడక్షన్ ఏ ప్రైస్ కి చేస్తున్నాము, ఇవన్నీ మిగతా ప్లాంట్లతో బెంచ్ మార్క్ చేస్తుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ స్టీల్ ప్లాంట్లు. ఆ ఏంటనేది చాలా స్పష్టంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మనందరం బాధ్యత తీసుకోవాలి. నేను కూడా తీసుకుంటాను. నేను కూడా ఏంటంటే వాళ్ళు అసలు ఎట్లాంటి రిలీఫ్ ప్యాకేజ్ ఇస్తారు, వాళ్ళ ఆలోచన ఏంటని వాళ్ళు అనౌన్స్ చేయకుండా మనం ఇల్లు చేసేద్దాం అది చేసేద్దాం అంటే అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఢిల్లీ లెవెల్లో నేను అండ్ మనం అంటే మా అలయన్స్ కూటమి నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ వాళ్ళ నెట్వర్క్స్ ప్లాట్ఫామ్స్ వాడుకుని ఈ మెసేజ్ కూడా తీసుకెళ్తున్నారు. త్వరలో వస్తుంది. ఇప్పుడు ఈ భయం ఏంటంటే ఈ త్వరలో అనే లోపల ప్లాంట్ షట్ డౌన్ అయిపోతుందా? ఇప్పుడు ఏంటంటే పల్లా గారు అన్నట్టు మేము పబ్లిక్ గా చెప్పేసాము. ఇప్పుడు ఇది కూడా వీళ్ళందరూ రికార్డు చేస్తున్నారు. ఈ వెనకాలకి వెళ్ళడానికి లేదు అండ్ ఇక్కడ రాష్ట్రానికి ఏదో చేయాలనే వచ్చాము. సో ఆ కమిట్మెంట్ ఎక్కడికి పోదు. అండ్
మేము మిమ్మల్ని చీట్ చేసినా సరే మీరు రేపు మమ్మల్ని ఓడించేస్తారు. సో దానికి ఏమి ఇప్పుడు ఎలాగైతే వైసీపీని ఓడించారు కదా, సో మనకి అక్కడ ఏం తాత్కాలికంగా ఏదో ఎంజాయ్ చేద్దాం అనే దాంట్లో అయితే లేదు. అలాగే మీరు అర్థం అవ్వట్లేదు. నేను పోగొట్టడం మీరు నేను అయితే కాదు కదండి. ఇవాళ మనం మన ఇన్ఫ్లుయెన్స్ వాడి స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని మనం పనిచేస్తాం. నేను వర్స్ట్ కేసు మీకు చెప్తున్నా, మేము ఫెయిల్ అయితే ఇందాక పల్లా గారు అన్నట్టు మేము ఫెయిల్ అయితే స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయాలి అంటే వాళ్ళు ఒక ప్యాకేజ్ ఇచ్చినంత మాత్రం ఈజీగా అది అయ్యే పని కాదు. మనందరం కష్టపడి పనిచేయాలి, ప్రొడక్షన్ మాక్సిమైజ్ చేయాలి. దాని తర్వాత కూడా మళ్ళీ మనం ఒక ఎక్స్క్యూజ్ ఇస్తే మాత్రం రెండోసారి వాళ్ళు మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మన మాట వినరు. సో ఏం ప్యాకేజ్ ఇస్తారు ఏం చేస్తారు అనేది త్వరలో ఒక 10-15 రోజుల్లో వస్తుందని నేను నమ్ముతున్నాను. సో అదేంటి అనేది తప్పకుండా ఎదురు చూద్దాము. దాని తర్వాత మళ్ళీ కలుద్దాం. ఈ 10-15 రోజుల కోసం ఉన్న సమస్యలు ఏంటనేది తప్పకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో కూడా మాట్లాడి షార్ట్ టర్మ్ ఏదన్నా ఎక్కడన్నా ఈ కోకింగ్ కోల్ షార్టేజ్ వచ్చింది లేకపోతే కోల్ షార్టేజ్ వచ్చింది వాటికి ఏం చేయాలనేది కూడా తప్పకుండా మేము మాట్లాడతాం. కొత్త CMD కూడా నవంబర్ లో జాయిన్ అవుతారని అన్నారు. సో ఆ 2.5 ఏంటంటే మామూలుగా ఆర్గనైజేషన్ లో లీడర్షిప్ ట్రాన్సిషన్ లో ఇష్యూస్ వస్తాయి. ఒక లీడర్ వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎట్లాగో నేను ఉండను కదా అని వాళ్ళంత సీరియస్ గా తీసుకోరు. ఆ టైంలో ఏ కంపెనీ అయినా, స్టీల్ ప్లాంట్ అని కాదు ఏ కంపెనీ అయినా ఇబ్బందులు ఫేస్ చేయడం సహజమే. సో ఈ 2.5 నెలలు మన అందరం జాగ్రత్తగా స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలి. మా వంతు కృషి ఎప్పటికీ ఉంటది. అండ్ ఇందాక మాట్లాడుతూ చెప్పారు, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు మన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది. ఇది ఇప్పుడు మా లెవెల్లో దాటేసింది, అంటే పల్లా గారి లెవెల్ నా లెవెల్ దాటేసి ఇవాళ స్వయాన ముఖ్యమంత్రి గారే అక్కడ దీని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మేడంతో నేను ఈ టాపిక్ తీసుకొచ్చినప్పుడు కూడా మేము అట్ ద అప్రోప్రియేట్ లెవెల్ స్టీల్ మినిస్టర్తో మీ ముఖ్యమంత్రితో మేము మాట్లాడుతున్నాము. తప్పకుండా ఏదో ఒక అవుట్కమ్ అయితే వస్తుంది, యూ వెయిట్ అండ్ సీ అని ఆవిడ చెప్పింది. ఆవిడ మాట్లాడిన విధానం చూస్తే తప్పకుండా నాకైతే నమ్మకం కలిగింది, ఏదో ఒక దారి వచ్చేది. ఒకవేళ వాళ్ళకి చేయాలని లేదంటే వాళ్ళు ఇదర్ దాని గురించి మాట్లాడకపోవడం లేకపోతే కష్టం అని అనడం అట్లాంటి ఏదో మాట అనేవాళ్ళు. కానీ మేము మాట్లాడుతున్నాము సీరియస్ గా దీని గురించి, కొన్ని రోజుల్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది అని చెప్తే నేను దాన్ని ఒక పాజిటివ్ గా భావిస్తున్నాను. వాళ్ళు కూడా స్పష్టంగా ఏంటని వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది చేస్తాం అది చేస్తాం అని వాళ్ళు ఏం చెప్పలేదు. కానీ ఆ స్పందనకి నాకు కూడా కొంత కామ్ అయ్యాను. ఎస్, సంథింగ్ విల్ కమ్. బట్ నా మనసులో ఏంటంటే నాకు కొంత రోజుల్లో వచ్చిన అవగాహన, వాళ్ళు ఏం చేసినా సరే మనం ఎవరు రిలాక్స్ అవడానికి లేదు. అది మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. నేను ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇది మీరు రికార్డ్ చేసి భవిష్యత్తులో నాకు చూపించండి. ఇది వాళ్ళ కోసం కాదు. మీరెవ్వరూ గతం గురించి నేను కామెంట్ చేయట్లేదండి. నేను ఏమంటున్నానంటే భవిష్యత్తులో మనందరి మీద నేను బాధ్యత ఉందని ఎందుకు చెప్తున్నానంటే రకరకాల ఇబ్బందులు మనకు ఉన్నాయి. ఇవాళ మన స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వాళ్ళు కూడా నాకు ఇబ్బందులు అన్ని చెప్తున్నారు. ప్రసాద్ గారు, కొందరు ఎగ్జిక్యూటివ్స్ లేరు అని, కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయని. సో దిస్ ఇస్ వై ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఎవ్రీబడి దట్ కలిసి పనిచేద్దాము. తప్పకుండా మనం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేద్దాము. భవిష్యత్తులో అది సేల్ లో కూడా మర్జ్ అయితే మనకి క్యాప్టివ్ మైన్స్ వస్తే ప్రాఫిటబిలిటీ కూడా ఇంకా విపరీతంగా మనకి పెరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్న 7.3 మిలియన్ టన్స్ ని మనం ఇంకా కెపాసిటీ డబుల్ చేసే అవకాశం కూడా మనకు వస్తుందని నా నమ్మకం. కానీ అది రావాలంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ముందు వాళ్ళకున్న భావన, మనం ఏ భావన నుంచి మార్చుతున్నామంటే ఈ ప్రాఫిటబిలిటీ ఎందుకు రావట్లేదు, ప్రొడక్షన్ ప్రైస్ ఎందుకు ఎక్కువ ఉంది, ఎన్ని క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాలి. అది ఈ వేదికలో మాట్లాడుతున్న టాపిక్స్ కావాలి. తప్పకుండా అంతర్గతంగా అవి మాట్లాడతాము. అండ్ యూ ప్లీజ్ వెయిట్ అండ్ సీ.